హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా హోమ్ టాక్స్. ఈరోజు మనం ఏ సబ్జెక్ట్ డీల్ చేద్దామంటే మెడిసినల్ కెమిస్ట్రీ. ఓకే, మెడిసినల్ కెమిస్ట్రీ. మనం మెడిసినల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసి ఏమేమి నేర్చుకున్నామంటే ఇంట్రడక్షన్ చూసాం, హెట్రోసైక్లిక్ కెమిస్ట్రీ నేర్చేసుకున్నాం. హెట్రోసైక్లిక్ కెమిస్ట్రీలో మనం 3 మెంబర్ రింగ్, 4 మెంబర్ రింగ్, 5 మెంబర్ రింగ్, 6 మెంబర్ రింగ్, 7 మెంబర్ రింగ్ ఇవన్నీ నేర్చేసుకుంటున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో ప్లేలిస్ట్ లో మెడిసినల్ కెమిస్ట్రీ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంది. అందులో 2 క్లాసెస్ వరకు ఉన్నాయి. ఇంట్రడక్షన్ అవి చూడండి. నెక్స్ట్ మనం మెడిసినల్ కెమిస్ట్రీలో ఏమేమి నేర్చుకోవాలంటే డ్రగ్స్ యాక్టింగ్ అండ్ ఏఎన్ఎస్, డ్రగ్స్ యాక్టింగ్ అండ్ సిఎన్ఎస్, ఏఎన్ఎస్, సివిఎస్, కీమోథెరపీ, ఇవి ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఇవాళ మనం ఏం చేద్దాం అంటే ఏఎన్ఎస్ స్టార్ట్ చేద్దాం. ఫార్మకాలజీలో ఏఎన్ఎస్ అనేది ఆల్రెడీ అయిపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ప్లేలిస్ట్ లో ఉంది చూడండి. చూసే వాళ్ళైతే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఫార్మకాలజీలోకి వెళ్ళి ఏఎన్ఎస్ అన్ని క్లాసెస్ అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ నేను అక్కడ ఫార్మకాలజీలో ఏఎన్ఎస్ ఎందుకు చెప్పాను, ఇక్కడ ఏఎన్ఎస్ ఎందుకు చెప్తున్నాను మీకు క్లాస్ వింటుంటే అర్థమవుతుంది అనమాట. సో నేను ఏ ఆర్డర్ ఫాలో అవుతున్నాను, ఎలా మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుందో అలానే చెప్తున్నాను, అదే ఆర్డర్ ఫాలో అవుతున్నా. ఇప్పుడు ఏఎన్ఎస్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ కాలేజీలో ఏఎన్ఎస్ అయిపోయింది, మెడిసినల్ కెమిస్ట్రీ ఏఎన్ఎస్ అయిపోయాక మీకు ఏఎన్ఎస్ చాలా ఈజీ అనిపించింది. ఓకే, ఇవాళ మనం ఏఎన్ఎస్ లోని డ్రగ్స్ ఏమేమి ఉంటాయి మామూలుగా నేర్చుకోవడానికి మనకి ఫస్ట్ వచ్చేసి సింపాథోమైమెటిక్స్, సింపాథోలైటిక్స్, పారాసింపాథోమైమెటిక్స్, పారాసింపాథోలైటిక్స్. మామూలుగా ఏఎన్ఎస్ వచ్చేసి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కదా. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ లో వచ్చేసి సింపాథోమైమెటిక్స్, సింపాథోలైటిక్. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి పారాసింపాథోమైమెటిక్స్, పారాసింపాథోలైటిక్స్ ఉంటాయి. ఓకే, ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ సిఎన్ఎస్ లో వచ్చేసి ఎడిటివ్స్ ఇవన్నీ ఉంటాయి, అవి నేను ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్పేస్తానండి. ఇవాళ అయితే ఏఎన్ఎస్ గురించి చూద్దాము. ఓకే, ఏఎన్ఎస్ అంటే ఏంటంటే అటనామిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. అటనామిక్స్ అన్నారు. ఇది ఏంటంటే మన బాడీలో మన కాన్షియస్ కంట్రోల్ లేకుండానే జరిగే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ని, హార్ట్ రేటు జరుగుతూ ఉంటుంది. అదేమన్నా మనం చెప్తే జరిగిద్దంటే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ కానీ, ప్యూపుల్ సైజు, డైజెషన్ అండ్ సమ్ సెక్రేషన్స్, హార్ట్ రేట్ ఇవన్నీ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ. ఇన్వాలంటరీ, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఇవి జరిగిపోతాయి అన్నమాట. ఓకే, వాటిని ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అంటారు. ఓకే, ఏఎన్ఎస్ లో వచ్చేసి మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి అనమాట. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు ఇది ఎలా నేర్చుకోవాలంటే ఫార్మకాలజీ లాగా కాకుండా మెడిసినల్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఈ సిస్టమ్స్ పై యాక్ట్ చేసే డ్రగ్స్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. మెడిసినల్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఈ సిస్టమ్ పై యాక్ట్ చేసే డ్రగ్స్ ని స్టడీ చేయాలన్నమాట. లైక్ కొలినర్జిక్ డ్రగ్స్ కానీ, ఇండైరెక్ట్ కొలినర్జిక్, యాంటీ కొలినర్జిక్, అడినర్జిక్ ఇవన్నీ కూడాను. అలా మెడిసినల్ కెమిస్ట్రీ యాంగిల్లోనే ఏఎన్ఎస్, సిఎన్ఎస్, సివిఎస్ ఈ డ్రగ్స్ అన్ని ఎలా చదవాలంటే ఓన్లీ ఫార్మకాలజీయే కాకుండా ఈ డ్రగ్స్ ఏం చేస్తాయనే కాకుండా కెమికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది డ్రగ్స్ కి, అలాగే ఫంక్షనల్ గ్రూప్ ఏంటది, స్ట్రక్చర్ లో ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, కెమికల్ స్ట్రక్చర్ ఏంటిది అనేది చదవాలి. అలాగే స్ట్రక్చర్ లోని చిన్న మోడిఫికేషన్ ఏమైనా చేస్తే ఆ డ్రగ్ యొక్క యాక్టివిటీ ఎలా మారింది, దేని చిన్న మోడిఫికేషన్ కి డ్రగ్ యాక్టివిటీ ఎలా మారిద్ది, కెమికల్ స్ట్రక్చర్ ఏంటిది, అలాగే ఎస్ఏఆర్ స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఏఆర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. ఇవన్నీ ఫార్మకాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి అనమాట. ఒక్కసారి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీ అనమాట. ఓకేనా. సరే, ఇవాళ క్లాసు ఏఎన్ఎస్, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాము.
ఎస్ఎన్ఎస్ లోనేమో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ లో ఫస్ట్ వచ్చేసి డ్రగ్స్ యాక్టింగ్ అండ్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఫస్ట్ వచ్చేసి సింపాథోమైమెటిక్స్. నెక్స్ట్ వచ్చేసి సింపాథోలైటిక్స్. సింపాథోమైమెటిక్స్ ఏమని పిలవచ్చు? అడ్రినర్జిక్ రిసెప్టర్ అగోనిస్ట్లు అనొచ్చు. అడ్రినర్జిక్ రిసెప్టర్ అగోనిస్ట్లు. ఇవి మైమెటిక్స్ అంటే ఇట్ మిమిక్స్ ద యాక్షన్ ఆఫ్ దట్ న్యూరో ట్రాన్స్మిటర్స్. సో ఇట్ కాల్ ఇట్ యాజ్ అగోనిస్ట్. అడ్రినర్జిక్ రిసెప్టర్ అగోనిస్ట్. Lytics means it will oppose the action of that particular neurotransmitter. Okay, so it is called the antagonist. Antagonist, adrenergic receptor antagonist. ఇవి వచ్చి సింపాథోమైమెటిక్స్ అంటే అగోనిస్ట్లు, సింపాథోలైటిక్స్ అంటే అంటగోనిస్ట్లు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రగ్స్ యాక్టింగ్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేసే డ్రగ్స్ ఫస్ట్ ఏంటిది? పారాసింపాథోమైమెటిక్స్. ఓకే, పారాసింపాథోమైమెటిక్స్. నెక్స్ట్ వచ్చేసి పారాసింపాథోమైమెటిక్ ఏమని పిలుస్తారు? పారాసింపాథోమైమెటిక్స్ ఏమని పిలుస్తారు? కోలినర్జిక్ రిసెప్టర్. ఏంటవి మైమెటిక్స్ అంటే? అగోనిస్ట్. ఓకే, అగోనిస్ట్. నెక్స్ట్ పారాసింపాథోలైటిక్స్ అంటే ఏంటి? ఇట్ విల్ అపోజ్ ద పర్టికులర్ న్యూరో ట్రాన్స్మిటర్ యాక్షన్ అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాంటాగోనిస్ట్. కోలినర్జిక్ రిసెప్టర్ యాంటాగోనిస్ట్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ కోలినర్జిక్ రిసెప్టర్ యాంటాగోనిస్ట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. INS, autonomic nervous system, is classified into two types: sympathetic nervous system, parasympathetic nervous system. Sympathetic nervous system main neurotransmitter ఏంటది? అడ్రినలిన్. అండ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ మెయిన్ న్యూరోట్రాన్స్మిటర్ ఏంటది? అసిటైల్కోలిన్, అడ్రినలిన్. సో సింపాథిక్ నర్వస్ సిస్టమ్ drugs acting on sympathetic nervous system, one is a sympathomimetics, another one is a sympatholytics. And in sympathomimetics it will mimics the action of adrenaline, so it is called agonist. Okay, adrenergic receptor agonist. Sympatholytics are also called adrenergic receptor antagonist. And parasympathetic nervous system main neurotransmitter is acetylcholine. And here parasympathomimetics are also called cholinergic receptor agonist, and parasympatholytics are also called cholinergic receptor antagonist. Okay, పేర్ల దగ్గర కూడా ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. మైమెటిక్స్ అంటే ఏంటవి, లైటిక్స్ అంటే ఏంటని చెప్పేసి అనుకోకండి. ఓకేనా? వాటిలాగే సేమ్ యాక్షన్ ఇస్తే అగోనిస్ట్, వాటికి వ్యతిరేకమైన యాక్షన్ ఇస్తే మాత్రం అంటగోనిస్ట్. ఓకే, ఇప్పుడు చెప్పబోతున్న ఈ పాయింట్లు వింటే మన క్లాసెస్ విన్న వాళ్ళకి, మన ఫార్మా హోమ్ టచ్ స్టూడెంట్స్ కి అబ్బా అక్కడ చెప్పారు కదా మేడం మాకు ఈజీగా ఉంది అని చెప్పేసి అంటారు అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి పక్కా MCQs వస్తాయి. సింపాథోమైమెటిక్స్ ఫస్ట్ అంటే, సింపాథోమైమెటిక్స్ అంటే ఏంటి? అడ్రినర్జిక్ రిసెప్టర్ అగోనిస్ట్లు. ఇండివిజువల్ ఒక డ్రగ్స్ గురించి చూద్దాం. అడ్రినర్జిక్ రిసెప్టర్ అగోనిస్ట్లు. ఓకే, అడ్రినర్జిక్ రిసెప్టర్ మనకి ఫార్మకాలజీలో డ్రగ్ టార్గెట్స్ ఇంట్రడక్షన్ లో చెప్పాను. కోర్ ఫార్మకాలజీ అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ చెప్పాను, ఇంట్రడక్షన్ అక్కడ చెప్పాను. అడ్రినర్జిక్ రిసెప్టార్స్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్? దిస్ ఈజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇంతే అడుగుతారు ఫెరల్ గా, చాలా ఈజీ. అడ్రినర్జిక్ రిసెప్టర్స్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్? ఓకే, రిసెప్టార్స్ చెప్పాను, అప్పుడు డ్రగ్ టార్గెట్స్ చెప్పాను, ఎన్ని టైప్స్ ఉంటాయి, డ్రగ్ టార్గెట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అందులోని ఎన్ని రకాలు ఉంటాయి అని ఇన్ డీటెయిల్ గా చెప్పాను. అక్కడ క్లాస్ లో ఉంది, చూడండి ఒకసారి. ఫార్మకాలజీ ఫస్ట్ క్లాస్ లోనే, సెకండ్ క్లాస్ లోనే ఉంది, డ్రగ్ టార్గెట్స్ క్లాస్ లోనే. అడ్రినర్జిక్ రిసెప్టర్స్ ఏ క్లాస్ కి చెందినవి? ఓకే, అక్కడ ఉంది చూడండి. అడ్రినర్జిక్ రిసెప్టర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. అడ్రినర్జిక్ రిసెప్టర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఏంటవి?
ఆల్ఫా బీటా. అడ్రినర్జిక్ రిసెప్టర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అండ్ వీటి లొకేషన్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒకటికి 2 సార్లు చెప్పాను నేను మీకు ఫార్మకాలజీ క్లాస్ ఏఎన్ఎస్ చెప్తున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఈ లొకేషన్స్ ఎంత ఇంపార్టెంటో మనకి రిపీటెడ్ గా వేరే సబ్జెక్ట్ లో కూడా వస్తాయని చెప్పేసి అన్నాను. ఓకే, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ బీటా 1 బీటా 2 బీటా 3. okay, and here locations are very 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 important. again I am telling ఆల్ఫా 2 కి అయితే మీకు ఎన్నిసార్లు చెప్పాను చాలా ఇంపార్టెంట్ అని. లొకేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హియర్ ఆల్ఫా 1 లొకేషన్ ఈస్ ఆల్ఫా 1 లొకేషన్. ఆల్ఫా 1 రిసెప్టార్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ స్మూత్ మజిల్. స్మూత్ మజిల్స్ అంటే ఏమేమి వస్తాయో కూడా చెప్పాను. ఓకే, యూటరస్ కానీ బ్రాంకై కానీ బ్లడ్ వెజల్ కానీ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే స్మూత్ మజిల్స్ అనమాట. ఎగ్జాంపుల్ స్మూత్ మజిల్ కి ఇక్కడ ఏముంది, ఎస్పెషల్లీ బ్లడ్ వెజల్. ఓకే, బ్లడ్ వెజల్. అండ్ ఆల్ఫా 2 రిసెప్టర్స్ ప్రజెంట్ ఆన్. ఆల్ఫా 2 రిసెప్టర్స్ ప్రజెంట్ అని ఒక 100 సార్లు అంటే చెప్పాను క్లాస్ చెప్తున్నప్పుడే. ప్రీ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్, ప్రీ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్ రిపీటెడ్ గా అడిగింది. ఇది ఒకటే ఆటో ఇన్హిబిటరీ రిసెప్టర్. సో దీన్ని ఎక్కువ సార్లు ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. alpha 2 receptor is a presynaptic. alpha 2 receptor present on presynaptic nerve terminal and the beta 1 receptors present in heart. This is also very very important. You keep star marks here. Okay, beta 1 receptors are present on heart and beta 2 receptors are also present on smooth muscle, especially bronchi and uterus. And B3 present on B3 receptors present on adipose tissue. adipose tissue అంటే ఇక్కడ ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుంది అనమాట. అండ్ ద ఫంక్షన్ ఈజ్ లిపోలైసిస్. లిపోలైసిస్ అంటే ఫ్యాట్ బ్రేక్ డౌన్ చేయడానికి. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. నేను కాలేజ్ చెప్పినప్పుడే చెప్పాను, ఇది గుర్తు పెట్టుకోవాలి ఇంతవరకు కంపల్సరీగా. ఓకే, న్యూరో ట్రాన్స్మిటర్స్, మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏముంటాయి అని చెప్పాను, నార్ ఎడ్రినలిన్ ఆర్ నార్ ఎఫ్రిన్. ఓకే, నార్ ఎడ్రినలిన్ ఆర్ ఆల్సో కాల్డ్ నార్ ఎఫినెఫ్రిన్ అనమాట. నార్ ఎడ్రినలిన్ నే నార్ ఎఫినెఫ్రిన్ అంటారు, ఎడ్రినలిన్ నే ఎఫినెఫ్రిన్ అంటారు. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, నార్ ఎడ్రినలిన్ ని నార్ ఎఫినెఫ్రిన్ అంటారు, ఎడ్రినలిన్ ని ఎఫినెఫ్రిన్ అంటారు. ఓకే, ఫార్మకాలజికల్ యాక్షన్స్ ఆఫ్ అడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ ఇవి ఎలా ఉంటాయి, వీటి ఫార్మకాలజికల్ యాక్షన్స్ ఎలా ఉంటాయి, ఏ ఏ రిసెప్టర్స్ మీద ఎలా ఉంటాయి అనమాట. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అయిన అడ్రినలిన్, అడ్రినర్జిక్ రిసెప్టర్ అగోనిస్ట్లు అంటున్నాం కదా. సో ఇక్కడ మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ అడ్రినలిన్ ఎఫినెఫ్రిన్ అంటారు, నార్ ఎడ్రినలిన్ అంటారు, నార్ ఎఫినెఫ్రిన్ అంటారు. సో ఇప్పుడు ఈ అడ్రినలిన్ యొక్క ఫార్మకాలజికల్ యాక్షన్స్ ఈ రిసెప్టార్స్ మీద ఎలా ఉంటాయి, ఆల్ఫా 1 రిసెప్టార్స్ మీద ఎలా ఉంటాయి, ఆల్ఫా 2 రిసెప్టార్స్ మీద ఎలా ఉంటాయి అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి పెట్టుకోండి ఫార్మకాలజికల్ యాక్షన్స్ ఆఫ్ అడ్రినలిన్. ఓకే, ఫార్మకాలజికల్ యాక్షన్స్ ఆఫ్ అడ్రినలిన్. ఫస్ట్ ఆన్ ఆల్ఫా రిసెప్టర్స్ లోని 2 టైప్స్, ఆల్ఫా 1 ఆల్ఫా 2. ఆల్ఫా 1 అయితే ఎలా ఉంటుంది, ఓకే, ఆల్ఫా రిసెప్టర్స్ లో ఆల్ఫా 1 అడ్రినలిన్ యాక్షన్ ఎలా ఉంటుందంటే causes vasoconstriction. Adrenaline action on alpha 1 receptors causes vasoconstriction. Okay, vasoconstriction. vaso అంటే బ్లడ్ వెజల్ అనమాట. బ్లడ్ వెజల్ ని కన్స్ట్రిక్ట్ చేస్తాయి. ఓకే, బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్షన్ జరిగితే ఏమవుతుంది, ఓకే, బీపీ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫ్లో అనేది పెరిగిపోయి బ్లడ్ మీద ప్రెషర్ పడింది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. సో ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ హైపర్ టెన్షన్. ఓకే, వాసో కన్స్ట్రిక్షన్ చేస్తాయి అనమాట. ఆల్ఫా రిసెప్టార్స్ మీద అడ్రినలిన్ ఆల్ఫా 1 రిసెప్టార్స్ మీద వాసో కన్స్ట్రిక్షన్ చేస్తుంది. బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్షన్, వాసో కన్స్ట్రిక్షన్ అన్న బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్షన్ అన్న ఒకటే. నెక్స్ట్ ఆల్ఫా 2 రిసెప్టార్స్ మీద అడ్రినలిన్ ఏం చేస్తుందంటే, ఆల్ఫా 2 రిసెప్టర్ ఎక్కడ పనిచేస్తుంది,
ప్రీసినాప్టిక్ నర్వ్ టెర్మినల్. ఓకే, ప్రీసినాప్టిక్ నర్వ్ టెర్మినల్. ఫస్ట్ ఈ ఆల్ఫా 2 రిసెప్టర్స్ ఏమంటారంటే ఆటో రిసెప్టార్స్ అని కూడా అంటారు. ఆల్ఫా 2 రిసెప్టార్స్ ని ఆటో రిసెప్టర్స్ అంటారు, ఆటో ఇన్హిబిటరీ రిసెప్టర్స్ అంటారు, ఓకే, ఇన్హిబిటరీ రిసెప్టర్స్ అని కూడా అంటారు. అయితే ఈ ఆల్ఫా 2 రిసెప్టర్స్ లొకేషన్ ఎక్కడ? ప్రీసినాప్టిక్ నర్వ్ టెర్మినల్. ప్రీసినాప్టిక్ నర్వ్ టెర్మినల్ మీద ఈ ఆల్ఫా 2 రిసెప్టర్స్ ఏం చేస్తాయి? ఇన్హిబిటరీ ఎఫెక్ట్ చేస్తాయి. ఇన్హిబిటరీ ఎఫెక్ట్ అంటే ఏంటి? మీకు ఫార్మకాలజీ క్లాస్ లో చెప్పాను. ప్రీసినాప్టిక్ నర్వ్ టెర్మినల్, పోస్ట్ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్. ఇది ప్రీ, ఓకే, ఇది పోస్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ వెజైకిల్స్ లో స్టోర్ అయి ఉంటుంది. వెన్ ఎవర్ ద కాల్షియం ఎంట్రీ జరిగినప్పుడు వెజైకిల్స్ బ్లాస్ట్ అయిపోయి ఇక్కడ సైటోప్లాజంలోకి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ ఇక్కడ సినాప్స్ లోకి వస్తుంది. ఓకే, సినాప్స్, ఇది సినాప్స్ అంటారు. ప్రీ సినాప్టిక్ న్యూరాన్ కి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ కి మధ్యలో ఉన్న జంక్షన్ ని ద స్పేస్ సినాప్స్ అంటారు. ద స్పేస్ బిట్వీన్ టూ న్యూరాన్స్ ఈస్ కాల్డ్ సినాప్స్. ద స్పేస్ బిట్వీన్ టూ న్యూరాన్స్ ఈస్ కాల్డ్ సినాప్స్. సో ఇక్కడ సినాప్స్ ఉంటుంది. ఇక్కడ సినాప్స్ లోకి వచ్చిన న్యూరో ట్రాన్స్మిటర్ అగైన్ ఇట్ విల్ బ్యాక్ టు ద ప్రీ సినాప్టిక్ న్యూరాన్. దిస్ ఈస్ కాల్డ్ అప్టేక్ మెకానిజం. సినాప్స్ నుంచి న్యూరో ట్రాన్స్మిటర్ వెనక్కి వెళ్ళటాన్ని ఓకే అప్టేక్ మెకానిజం అంటారు. సమ్ అమౌంట్ విల్ బి గెట్ మెటబాలైజ్డ్, అది కూడా చెప్పాను అక్కడ క్లాస్ లో. సమ్ అమౌంట్ విల్ బి గెట్ మెటబాలైజ్డ్ బై మెటబాలిజం ఎంజైమ్. ఎంజైమ్స్ ఏముంటాయి? మావోఏ ఎంజైమ్, కాంప్ట్ ఎంజైమ్స్ ఇక్కడ వచ్చే న్యూరో ట్రాన్స్మిటర్ ని మెటబాలైజ్ చేస్తాయి. సో ఏం జరిగిద్ది అంటే టోటల్ ఒక 100% న్యూరో ట్రాన్స్మిటర్ ఉందనుకోండి. 100% న్యూరో ట్రాన్స్మిటర్ లోని 90% కూడా ఇట్ విల్ బ్యాక్ టు ద ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అండ్ 5% విల్ బి metabolized by using enzymes mono amino oxidase catechol O methyl transferase enzyme. ఓకే, మావో కాంప్ట్ ఎంజైమ్స్. అండ్ ఇంకొక 5% ఏముంటుంది? 5% విల్ బి యాక్ట్ ఆన్ ద పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. ఓన్లీ 5%, వెరీ లో అమౌంట్ ఆఫ్ ద న్యూరో ట్రాన్స్మిటర్ విల్ యాక్ట్ ఆన్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. దిస్ ఈస్ ద బేసిక్ ఫినామినా. ఓకే, ఇది జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ రిలీజ్ అయ్యే అడ్రినలిన్ ని ఇన్హిబిట్ చేసేసి ఇట్ విల్ అగైన్ బ్యాక్ టు ద ప్రీ సినాప్టిక్ న్యూరాన్. ఓకే, ఆల్ఫా 2 రిసెప్టర్స్ ప్రీ సినాప్టిక్ న్యూరన్ నర్వ్ టెర్మినల్స్ లో ఉంటాయి. ఇక్కడ సినాప్స్ లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ ని మళ్ళీ అప్టేక్ మెకానిజం ద్వారా ప్రీ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్స్ లోకి తీసుకొస్తాయి. ఓకే, ఇక్కడ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ మీద రిలీజ్ అయ్యే అడ్రినలిన్ ని ఇన్హిబిట్ చేస్తాయి అన్నమాట. సో ఇంతవరకు చాలు. చాలా డీప్ గా చెప్తున్నాను, మీకు పైపైన చెప్తాను అనుకుంటున్నా. నిజంగా ప్రతి క్లాస్ చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్ని సబ్జెక్ట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అన్ని ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎంసీక్యూస్ చేయొచ్చు. చాలా మంది ఎంసీక్యూస్ అని అడుగుతున్నారు, అవి కూడా చేస్తాను. బట్ క్లాసెస్ లోనే టైం సరిపోతుంది, కానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సైడ్ ఇస్తాను ప్రిపేర్ చేశాక. నెక్స్ట్ ఆల్ఫా 1 రిసెప్టార్స్ మీద, ఆల్ఫా 2 రిసెప్టార్స్ మీద ఇన్హిబిట్ అడ్రినలిన్ రిలీజ్ అనమాట. ఓకే, హియర్ నెక్స్ట్ this adrenaline on beta receptors, how it will act? These adrenaline on beta receptors are how many types? 3 types: beta 1, beta 2, beta 3. And the beta 1 location is a heart, and the beta 2 location is a smooth muscle, beta 3 location is a adipose tissue. First beta 1 receptors మీద adrenaline ఎలా పనిచేస్తుంది? beta 1 receptors మీద మనం వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం. సింపాథోమైమెటిక్స్ అంటే అడ్రినర్జిక్ రిసెప్టర్ అగోనిస్ట్. సో ఈ బీటా 1 రిసెప్టర్స్ ఏమని పిలవచ్చు అంటే వీటిని బీటా 1 అగోనిస్ట్ అని కూడా అనొచ్చు. ఓకే, బీటా 1 రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి? హార్ట్ మీద ఏం చేస్తుందంటే ఈ సింపాథోమైమెటిక్స్ ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఇంక్రీజ్ force of contraction of heart. అయితే ఇప్పుడు ఆలోచించండి,
హార్ట్ కాంట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇలా ఇలా కొట్టేసుకుంది అనుకోండి హార్ట్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, హార్ట్ రేటు, గుండె దడదడ కొట్టుకుంటే ఏమవుతుందండి, హార్ట్ రేట్ ఏమవుతుంది, పెరిగిపోద్ది, ఇంక్రీజ్ ఇన్ హార్ట్ రేట్. హార్ట్ రేట్ పెరిగిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కార్డియక్ అవుట్పుట్ పెరిగిపోద్ది. కార్డియక్ అవుట్పుట్ అంటే ఏంటంటే హార్ట్ పంప్ చేసినప్పుడు, ఇలా నార్మల్ హార్ట్ బీట్ ఉంది, నార్మల్ హార్ట్ బీట్ చేసినప్పుడు 72 బీట్స్ పర్ మినిట్, అది నార్మల్ హార్ట్ బీట్ అయినప్పుడు ఓకే, ఒక లిమ్ మంచిగా రావాల్సినంత బ్లడ్ బయటకు వస్తుంది, పోవాల్సినంత బ్లడ్ బయటకు వెళ్తుంది, ఫిల్టర్ అవుతుంది, మిగతా బాడీ పార్ట్స్ కి వెళ్తుంది, ఇదంతా జరుగుతుంది హార్ట్ లోనే. ఓకే, వచ్చే బ్లడ్ వస్తుంది, ఫిల్టర్ అయ్యే బ్లడ్ ఫిల్టర్ అవుతుంది, అయోటా ద్వారా టిష్యూస్కి వెళ్ళిపోతుంది, జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏం జరిగిద్దంటే ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ అంటే ఇలా ఇలా కొట్టుకునే హార్ట్ కాస్త స్పీడ్ గా ఇలా కొట్టుకుంది అనుకోండి, స్పీడ్ గా హార్ట్ బీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా హార్ట్ రేట్ పెరిగిపోతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు కార్డియక్ అవుట్పుట్ పెరిగిద్ది. కార్డియక్ అవుట్పుట్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే హార్ట్ నుంచి బయటకు వచ్చే బ్లడ్ ఫ్లో పెరిగిపోద్ది. బ్లడ్ ఫ్లో పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు వీన్స్ లోకి వెళ్ళాలి బ్లడ్ ఫ్లో పెరిగిపోయి స్పీడ్ గా వెళ్తుందంటే ఆటోమేటిక్ గా బ్లడ్ వెజల్స్ మీద ఏం పడుతుంది, ప్రెషర్ పడుతుంది కదా. బ్లడ్ వెజల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది హార్ట్ రేట్ పెరిగినప్పుడు, కార్డియాక్ అవుట్పుట్ పెరిగినట్టు. అంటే బ్లడ్ ఫ్లో టు టిష్యూస్ అనమాట, టిష్యూస్ కి వెళ్ళే బ్లడ్ ఫ్లో అనేది స్పీడ్ గా అయిపోతుంది అనమాట. విత్ ఇన్ సెకండ్స్ ఇది జరుగుతుంది, విత్ ఇన్ సెకండ్స్ లో ఇదంతా జరిగిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఓకే, బీపీ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ ఇంక్రీజ్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ని టర్మినాలజీ ప్రకారం, మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ టర్మినాలజీ, నేను మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలని మన వాడుక భాషలో చెప్పేశాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఈజీగా అర్థమవుతుంది, ఇంతకన్నా ఈజీగా మీకు ఎక్కడ ఎవరో చెప్పరు కూడాను. ఐ థింక్ నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్స్ లో కానీ మెసేజెస్ లో కానీ చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా టర్మినాలజీ, టెక్స్ట్ బుక్ ఆఫ్ టర్మినాలజీ ప్రకారం ఇంక్రీజింగ్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ ఐనోట్రోఫిక్ ఎఫెక్ట్. ఇది చాలా మందికి తెలిసి ఉండదు, దీన్నే పాజిటివ్ ఐనోట్రోఫిక్ ఎఫెక్ట్ అంటారని చాలా మందికి తెలిసి ఉండదు. ఓకే, ఇంక్రీజ్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్, ఇంక్రీజ్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ is called positive inotropic effect. Positive inotropic effect. Okay. And increase force of contraction of heart ne inotropic effect antu. What is the positive chronotropic effect? What is the positive chronotropic effect? పాజిటివ్ క్రోనోట్రాఫిక్ ఎఫెక్ట్ అంటే ఇంక్రీజ్ హార్ట్ రేట్ పెరిగితేనే క్రోనోట్రాఫిక్ ఎఫెక్ట్, అదే ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ పెరిగితేనే ఐనోట్రోఫిక్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, బీటా 1 రిసెప్టర్స్ మీద యాక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆన్ బీటా 2 రిసెప్టర్స్. బీటా 2 రిసెప్టర్స్ మీద అంటే వీటిని ఏమనొచ్చు, బీటా 2 అగోనిస్టులు అనొచ్చు కదా, వీటిని బీటా 1 అగోనిస్టులు అన్నాము, వీటిని బీటా 2 రిసెప్టర్స్. బీటా 2 రిసెప్టర్స్ లొకేషన్ ఏంటి, స్మూత్ మజిల్ లో ఎక్కడ ఉంటాయి, బ్రాంకై మీద యూటరస్ మీద. అండ్ హియర్ మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండాలి, ఫస్టే చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. మేడం ఎందుకు α1 రిసెప్టర్స్ α2 రిసెప్టర్స్ బ్లడ్ వెజల్ మీదే α1 ఎందుకు ఉంటాయి, α2 రిసెప్టర్స్ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్ మీద ఎందుకు ఉంటాయి, బీటా 1 రిసెప్టర్స్ హార్ట్ మీద ఎందుకు ఉంటాయి, బీటా 2 ఎందుకు స్మూత్ మజిల్, అది ఎస్పెషల్లీ బీటా 2 రిసెప్టర్స్ స్మూత్ మజిల్ అన్న, స్మూత్ మజిల్ లో మనం బ్లడ్ వెజల్స్, బ్రాంకై, యూటెరస్ ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాం. మరి వీటి మీద ఎందుకు ఉండవని కూడా మీరు అడగొచ్చు. అండ్ ఏంటంటే ఇక్కడ స్మూత్ మజిల్స్ లొకేషన్స్ ఏదన్నా కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు α1 రిసెప్టర్స్, α2, బీటా 1, బీటా 2, బీటా 3 ఇవి టోటల్ గా మనకి బాడీ అంతా ఉంటాయి అన్నమాట. ఈ రిసెప్టర్స్ మన బాడీ అంతా ఉంటాయి, కానీ స్పెసిఫిక్ గా లొకేషన్స్ ఎందుకు చెప్తున్నామంటే α1 కి స్మూత్ మజిలే ఎందుకు చెప్పాము అంటే స్మూత్ మజిల్ మీద ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, స్మూత్ మజిల్స్ మీద, ఈ స్మూత్ మజిల్ ఏం చెప్పాము, బ్లడ్ వెజల్ అని చెప్పాం కదా, బ్లడ్ వెజల్ మీద 90%
α1 రిసెప్టర్స్ ఉంటాయి. సో ఎక్కువ ఏ ప్లేస్ లో ఏ రిసెప్టర్స్ ఉంటాయో అది మన ఫస్ట్ ప్రియారిటీగా లొకేషన్ చెప్పాలి. సింపుల్ గా ఇవన్నీ ఉంటాయి కదా, మన బాడీ అంతా ఉంటాయి కదా అని చెప్పేసి చెప్పేయకూడదు. ఓకే, α2 రిసెప్టార్స్ ఎక్కువ ప్రీసినాప్టిక్ నర్వ్ టెర్మినల్ మీద ఉంటాయి. β1 వచ్చేసి 90% కూడా హార్ట్ మీదే ఉంటాయి అనమాట. β1 రిసెప్టర్స్ ఎక్కువ శాతం హార్ట్ మీదే ఉంటాయి అనమాట. అందుకే వాటి అలొకేషన్స్ అనేవి ఇచ్చారనమాట. ఓకే, β2 రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి? స్మూత్ మజిల్స్. ఏ స్మూత్ మజిల్స్ మీద ఈ β2 రిసెప్టర్స్ ఎక్కువ ఉంటాయి అంటే బ్రాంకై అండ్ యూటెరస్. మరి బ్రాంకై మీద ఉండి ఏం చేస్తాయి? యూటెరస్ మీద ఉండి ఏం చేస్తాయి అంటే బ్రాంకై మీద ఉండి బ్రాంకో డైలేషన్ జరుగుతాయి. ఇప్పుడు గొంతు దగ్గర ఉంటది బ్రాంకో డైలేషన్ అంటే ఇలా రావటం కదా, అదే బ్రాంకో కన్స్ట్రిక్షన్ అనుకోండి ఇలా వచ్చేస్తే గొంతు దగ్గర ఎలా ఉంటాయి, ఎలా ఉంటది మనకి. సో బ్రాంకో డైలేషన్ చేస్తాయి. ఆస్తమా పేషెంట్స్ ఇబ్బంది పడతారు ప్రాబ్లం తోటి. సో ఆస్తమా పేషెంట్స్ కి బ్రాంకో డైలేషన్ చేయాలి, బ్రాంకో డైలేటర్స్ అనేది వాడతారు. సో బ్రాంకోడైలేటర్స్ ఏ ట్రీట్మెంట్ లో వాడతారంటే ఆస్తమాలో వాడతారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే β2 రిసెప్టర్స్ స్మూత్ మజిల్ అయిన బ్రాంకై మీద ఉండి ఏం చేస్తాయి అంటే బ్రాంకో డైలేషన్ చేస్తాయి. ఓకే, బ్రాంకో డైలేషన్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి β3 చూడండి. β3 రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాను? యూటెరస్ మీద అయితే ఇక్కడ ఏమో రిలాక్సేషన్ రాసుకో, రిలాక్సేషన్ చేస్తాయి. బీటా త్రీ ఎక్కడ ఉంటుంది లొకేషన్ ఏం చెప్పాను? అడిపోస్ టిష్యూ. ఇక్కడ ఏం జరుగుతుందంటే అడిపోస్ టిష్యూలో మన బాడీలో ఉన్న ఫ్యాట్ స్టోరేజ్ అయి ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి ఏంటి? β3 రిసెప్టర్స్ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ తెలుసుకోండి అంతే. β3 receptors present in adipose tissue and the function is lipolysis. Lipolysis means the breakdown of a fat is called lipolysis. Okay, next ఇప్పుడు యూజెస్ ఉన్నాయి. β1 అగోనిస్ట్, వీటి యూజెస్ కొన్ని స్పెసిఫిక్ గా ఉన్నాయి. సో ఆ స్పెసిఫిక్ గా ఉన్నాయి తెలుసుకోండి. మేడం అన్నిటికీ లేవా, అన్నిటికీ రావా అనేసి మీరు అడిగితే దేనికి ఇంపార్టెంట్ ఏవి రిపీటెడ్ గా అడుగుతున్నారో అవే నేను మీకు చెప్తున్నాను. సో ఇవి తెలుసుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగటానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఈ β1 అగోనిస్ట్ ఓకే, β1 అగోనిస్ట్ లో ఎక్కడెక్కడ వాడతారంటే, సో ఇవి కొంచెం ఎక్కువగా వాడతారు. ఎందుకంటే కొంచెం మెయిన్ డిసీజెస్ లో ఫస్ట్ లైన్ డ్రగ్ గా ఉన్నాయి. సో ఫస్ట్ లైన్ డ్రగ్ గా ఉన్న వాటి గురించి కొన్ని డ్రగ్స్ గురించి కానీ నేను కొన్ని ఎగ్జెప్షన్స్ ఉంటాయని చెప్తున్నాను, కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయని చెప్తున్నాను. సో అలాంటివి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు దీనికే ఉంటాయా దానికే ఉండవా మేడం అంటే ఉంటాయి, దేని యూజెస్ దానికే ఉంటాయి. కానీ అన్నిటినీ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే అన్ని డ్రగ్స్ అన్నిటితో ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కొంతమంది మల్టిపుల్ డిసీజెస్ వాళ్ళు ఉన్నారు, అది ఇది వాడుకుంటూ ఉంటే ప్రాబ్లం వస్తాయి. అదే ఇలాంటి అనుకోండి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండి అన్ని మెయిన్ డిసీజ్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్, అది ఎంత పెద్ద డిసీజెస్ కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్, అలాంటి దగ్గర కూడా ఇలాంటి డ్రగ్స్ ఫస్ట్ లైన్ డ్రగ్స్ గా వాడతారన్నమాట β1 అగోనిస్ట్. నేను చెప్తాను డ్రగ్స్ నేమ్స్, నేను మీకు చెప్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది అనమాట ఏ డ్రగ్స్ దేనికి వాడతారు అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ β1 అగోనిస్ట్ ఇవి ఎక్కడ వాడతారంటే హార్ట్ అటాక్ లో వాడతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వాడతారు? కంజెస్ట్ హార్ట్ ఫెయిల్యూర్, సిహెచ్ఎఫ్, కంజెస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ లెఫ్ట్ వెంట్రిక్యులార్ ఫెయిల్యూర్. ఓకే, LVEF, లెఫ్ట్ వెంట్రిక్యులార్ ఫెయిల్యూర్. నెక్స్ట్ వచ్చేసి హైపోటెన్షన్. దిస్ ఈస్ అ వెరీ డేంజరస్ కండిషన్ కంపేర్ టు హైపర్ టెన్షన్ అనమాట. ఎందుకనేది నేను రాబోతున్న క్లాసెస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం ఫార్మకాలజీలో ANS అయిపోయింది కదా, నెక్స్ట్ CVS స్టార్ట్ చేద్దాం అనుకున్నా. CVS లో ఫస్ట్ వచ్చేసి హైపర్ టెన్షన్ ఉంటుంది, అక్కడ చెప్తాను మీకు ఇది ఇంకా క్లియర్ గా. లో బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ లో బీపీ. హై బీపీ కంటే లో బీపీ డేంజరస్. ఓకే, ఈ డిసీజెస్ లోనే β1 అగోనిస్ట్ ఫస్ట్ లైన్ డ్రగ్స్ గా సో ఎక్కువ యూజెస్ ఉన్నాయి, ఎక్కువ వాడతారు కాబట్టి వీటి యూజెస్ నేను పర్టికులర్ గా చెప్పాను. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత కావాలో మనకి అంతవరకు చెప్తున్నాను, ఇంకా చాలా డీప్ గా చెప్తున్నాను. అండ్ లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఇక్కడ
బ్లడ్ కి పంపింగ్ ఉండదు, హార్ట్ కి బ్లడ్ పంపింగ్ ఉండదు అనమాట. హియర్ నో బ్లడ్ పంపింగ్ టు ద హార్ట్ అనమాట. ఓకే, దట్ కండిషన్ ఇస్ కాల్డ్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా సింపాథోమైమెటిక్స్ క్లాసిఫికేషన్ చూద్దాము. నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం సింపాథోమైమెటిక్స్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, క్లాస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేస్తూ ఉంటేనే నాకు ఎంకరేజింగ్ అనిపించి ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది. 100 మంది చూస్తున్నారు కానీ 10 మంది కూడా గట్టిగా లైక్ చేయట్లేదు. నేను అడిగి జస్ట్ లైక్ చేయమనే కదా, క్లాస్ విని బెనిఫిట్ పొందుతున్నారు. జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇంత మాత్రం సపోర్ట్ ఉంటే చాలు. మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.